రెస్పాన్స్ కూడా అవసరం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఉంది అధ్యక్ష, ప్రతిపక్షం లేనప్పుడు అధ్యక్ష. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం నాడు కూడా వీరు ఎంతో జలం అంటే ప్రతి ఒక్కళ్ళకి అవసరం అధ్యక్ష. మానవాళికి కూడా జలం లేకుండా అసలు మానవాళి అనేది ఈ భూప్రపంచం మీద ఉండదు అధ్యక్ష. అటువంటి మంచి సబ్జెక్ట్ మీద ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారు స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దానిని కూడా కలుషితం చేసే ఉద్దేశంతో ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నము చాలా దారుణం అధ్యక్ష. తప్పనిసరిగా ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఏర్పడినప్పుడు మీరు కూడా దయ ఉంచి వారిని అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా మీరు వెనుకాడకూడదు అధ్యక్ష. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకానికి వారు ముఖ్యమంత్రి అధ్యక్ష, ఒక నాయకుడు అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం గురించి ఎన్నుకున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ప్రతిపక్షం కలుషితమైన ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు స్పేర్ చేస్తూ మాత్రం ఊరుకోకూడదు అధ్యక్ష. కొంతమంది వాయిస్ అయితే వాళ్ళకి మైక్లు అవసరం లేకుండా కూడా అంత సౌండ్ చేస్తున్నారు అధ్యక్ష. వారిని కూడా కంట్రోల్ చేయకపోతే అధ్యక్ష ఇది సమంజసం కాదు అధ్యక్ష. నేను అబ్జర్వ్ చేశాను అధ్యక్ష, ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞ వచ్చిందో అధ్యక్ష అప్పుడు మాత్రము ఇంకా గొడవ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, దీంట్లో మన రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసము పాటుపడతామని ప్రతిజ్ఞ రాష్ట్ర నిర్మాణం కోసము పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పి దీంట్లో ఉంది అధ్యక్ష. ఇది ఉన్నప్పుడు ఈ ప్రతిజ్ఞ ఎక్కడ చెయ్యాలో చేస్తే వారి ఆశయం ఎక్కడో పోతుందో అనే ఉద్దేశంతో వారు బయటికి వెళ్ళిపోవటం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఎప్పుడైనా వారు నిరసన తెలపాలంటే వారు సీట్స్ లో కూర్చుని నిరసన తెలపొచ్చు అధ్యక్ష. అంతేగాని పెద్దగా అరుస్తూ సౌండ్స్ చేస్తూ వారు నిరసన తెలపడం అనేది భావ్యం కాదు అధ్యక్ష. ఇప్పుడే మన ప్రతిజ్ఞ అంతా అయిపోయింది కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడే సభలోకి వచ్చారు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష, నాకు ఈరోజు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు. నీటి సంరక్షణ